ఇక న్యూ ఇయర్ వేడుకలపై నిఘా పెంచామన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి. ఈవెంట్స్ తో ఇబ్బందులు రాకుండా నిర్వాహకులకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సిపి స్పష్టం చేశారు. ఫ్లైఓవర్లపై అర్ధరాత్రి టైంలో రాకపోకలు ఆపేస్తామని అన్నారు. వీలైనన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తామని తెలిపారు. ఈ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేటటువంటి మేనేజ్మెంట్స్ అందరికీ కూడా వాళ్ళ కస్టమర్స్ ఎంతమంది అయితే వస్తున్నారో దానికి అనుగుణంగా ఈ పబ్లిక్ సేఫ్టీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేయాలి అని చెప్పి దాంట్లో బ్యారికేడింగ్ కానీ పార్టిషనింగ్ కానీ అట్లాగే సీసీటీవీ కెమెరాస్ కానీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ కానీ సరిపోయే విధంగా దాన్ని చేయడం ద్వారా ఎక్కడ స్టాంపీడ్ జరగకుండా ఎక్కడ కూడా రూమర్స్ తోటి లాస్ ఆఫ్ లైఫ్ అనేది లేకుండా కంప్లీట్గా ఒక ఆర్డర్లీ ఎన్వైరన్మెంట్లో ఒక ప్రశాంత వాతావరణంలో ఈవెంట్స్ అంతా కూడా కండక్ట్ చేయడానికి ఈవెంట్ మేనేజర్స్ ఆ మేనేజ్మెంట్స్ వాళ్ళు బాధ్యత వహించవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే ఈ ట్రాఫిక్ విషయంలో ఎక్కడెక్కడ ట్రాఫిక్ పర్మిట్ చేస్తాం ఎక్కడ చేయమనేది ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్పెషలీ మోస్ట్ ఆఫ్ ద ఫ్లైఓవర్స్ అట్లాగే నెక్లెస్ రోడ్లో ఈరోజు ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. దీనివల్ల ప్రజల యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకొని ఎస్పెషలీ ఈ మిడ్ నైట్ తర్వాత ఎవరైతే రెగ్యులర్స్ ఉన్నారో వారు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేయకుండా ఉండడానికి డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఈరోజు చెక్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజల యొక్క భద్రతను పెంపొందించడానికి అవకాశం ఉంటుంది.